ఫ్రెండ్స్, వాటర్ టవర్స్ ఎలా పనిచేస్తాయి? మన కనురెప్పలకి ఈ హోల్ ఎందుకు ఉంటుంది? పాదాలకి క్రాక్స్ ఎందుకు వస్తాయి? లాయర్కి అడ్వకేట్కి ఉన్న తేడా ఏంటి? మన దేశంలో ఉండే ఫోన్ నెంబర్స్లో 10 నెంబర్సే ఎందుకు ఉంటాయి? కొన్ని కార్స్కి పైన యాంటీనా ఎందుకు ఉంటుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఇండియాలో ఫుడ్ ప్యాకెట్స్ మీద కలర్ కోడింగ్స్ ఉంటాయి. కొన్ని వాటి మీద గ్రీన్ కలర్, కొన్ని వాటి మీద ట్రయాంగిల్ షేప్లో రెడ్ కలర్, అలాగే ఇంకొన్ని వాటి మీద వీ షేప్లో గ్రీన్ కలర్ ఉంటుంది. వీటి అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. నార్మల్గా మన దేశంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, ఇంకొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, అండ్ కొంతమంది రెండు తింటారు. సో వాళ్ళని బేస్ చేసుకొని అన్ని మతాల వారిని గౌరవించి వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ FSSAI ద్వారా కొన్ని సింబల్స్ని క్రియేట్ చేసింది. ఇవి మనం తినే ఫుడ్ ప్యాకేజెస్ మీద ఉండేలా గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. వాటిలో ఫుడ్ ప్యాకేజెస్ మీద గ్రీన్ కలర్ ఉంటే అది కంప్లీట్గా వెజిటేరియన్ అని, ఒకవేళ రెడ్ కలర్ ఉంటే అది నాన్ వెజిటేరియన్ అని గుర్తించవచ్చు. అయితే నాన్ వెజిటేరియన్ సింబల్ని గవర్నమెంట్ ట్రయాంగిల్ షేప్లోకి మార్చింది. దీనికి కారణం ఏంటంటే ఎవరైతే కలర్ బ్లైండ్ ఉంటారో వాళ్ళకి కలర్స్ కనబడవు, కాబట్టి ఈ ట్రయాంగిల్ షేప్ ద్వారా నాన్ వెజ్ అని కనిపెట్టవచ్చు. అలాగే ఇంకొంతమంది నాన్ వెజ్జే కాకుండా యానిమల్ నుండి వచ్చిన ఏ ప్రొడక్ట్స్ని తినరు, అంటే పాలు, పెరుగు, తేనె లాంటివి. ఇలాంటి వాళ్ళని వ్యాగన్స్ అని అంటారు. వీళ్ళు కేవలం ఆకుకూరలు, కాయగూరలు మాత్రమే తింటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం గ్రీన్ కలర్తో వీ షేప్లో ఉండి మధ్యలో ఆకులుండే సింబల్ని క్రియేట్ చేశారు. ఇది చూసి అందులో యానిమల్ ప్రొడక్ట్స్ ఏం లేవని గుర్తించవచ్చు. డోర్స్కి ఉండే నాబ్స్ లేదా హ్యాండిల్స్ని బ్రాస్ మెటీరియల్తో తయారు చేసినవి ఎందుకుంటాయి అంటే ఇత్తడితో తయారు చేసినవి. సో వీటి వల్ల యూజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ నాబ్స్ ఉండటం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. 18th and 19th సెంచరీలో బ్రాస్ మెటీరియల్ మోస్ట్ పాపులర్. అయితే నార్మల్గా బ్రాస్ మెటీరియల్ని కాపర్ మరియు జింక్తో తయారు చేస్తారు. సో ఈ కంపోజిషన్ వల్ల బ్రాస్ మెటీరియల్ యాంటీ మైక్రోబయల్గా పనిచేస్తుంది. అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని చంపి హ్యాండిల్స్ మీద బ్యాక్టీరియా గ్రోత్ అవ్వకుండా చేస్తుంది. ఇలా ఈ డోర్ నాబ్స్ని మనం యూజ్ చేసినప్పుడు ఒకరి నుండి ఇంకొకరికి బ్యాక్టీరియాస్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా కాపాడతాయి. అలాగే ఇవి రస్ట్ పట్టకుండా ఎక్కువ కాలం ఉంటాయి. ATMలో మనీ తీసేటప్పుడు క్యాష్ డిస్పెన్స్ చేసినట్టు వచ్చే సౌండ్ ఫేక్ అని అందరూ అనుకుంటారు. అది కేవలం మనకి సైకలాజికల్గా సాటిస్ఫై చేయడానికి ATMలో మైక్ పెట్టి ఒక ఆర్టిఫిషియల్ సౌండ్ క్రియేట్ చేసి పెట్టారని చాలామంది యూట్యూబ్ వీడియోస్లో కూడా చెప్తుంటారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు చూద్దాం. ATMలో నుండి మనీ విత్డ్రాల్ చేసేటప్పుడు మన అకౌంట్ బ్యాలెన్స్ అండ్ పిన్ వెరిఫై చేసిన తర్వాత క్యాష్ డిస్పెన్స్ అవుతుంది. ఇలా అయినప్పుడు వచ్చే సౌండ్ ఫేక్ కాదు, అది ఒరిజినల్. ఆ టైంలో ATM నిజంగానే క్యాష్ని డిస్పెన్స్ చేస్తుంది. దీనికోసం ఎటువంటి ఆర్టిఫిషియల్ మైక్ కానీ స్పీకర్స్ కానీ ఉండవు. హెయిర్ని మింగితే ఏమవుతుంది? నార్మల్గా అప్పుడప్పుడు మనం తినేటప్పుడు హెయిర్ని మింగేస్తుంటాం. అయితే అలా మింగేసిన హెయిర్ ఏమవుతుంది? దానివల్ల మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. హెయిర్లో 97% ప్రోటీన్స్ ఉంటాయి. అయితే దాంట్లో కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో మన బాడీలో ఈ ప్రోటీన్ కరగాలంటే 100 degrees Celsius టెంపరేచర్ కలిగిన యాసిడ్స్ రిలీజ్ అవ్వాలి. ఇలాంటి యాసిడ్స్ మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేయలేదు. సో అందువల్ల హెయిర్ కరగదు. సో అది మలం ద్వారా బయటకు వస్తుంది. సో చిన్న హెయిర్ని మింగేస్తే దానివల్ల ఎటువంటి హాని జరగదు, కానీ రెగ్యులర్గా హెయిర్ని మింగేస్తూ ఉంటే స్టమక్లో హెయిర్ ఎక్కువైపోయి లోపల బ్లాక్ అయిపోతాయి. ఇలాంటి కండిషన్నే ట్రైకోబేజర్ అంటారు. దానివల్ల సైకియాట్రిక్ డిజార్డర్స్, స్టమక్ పెయిన్, వామిటింగ్స్ లాంటివి వస్తాయి. సో అప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. మన దేశంలో వాడే ఫోన్ నెంబర్స్లో 10 నెంబర్సే ఎందుకుంటాయి? మన కంట్రీ కోడ్ +91 తీస్తే ఫోన్ నెంబర్లో 10 నెంబర్సే ఉంటాయి. అలా ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్ నెంబర్ అనేది దేశ జనాభాను బట్టి ఉంటుంది. దేశ జనాభా తక్కువ ఉంటే ఫోన్ నెంబర్ డిజిట్స్ తక్కువ ఉంటాయి. ఒకవేళ జనాభా ఎక్కువ ఉంటే ఫోన్ నెంబర్ డిజిట్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ నెంబర్లో ఒకే నెంబర్ ఉంది అనుకుంటే అప్పుడు 0 నుండి 9 వరకు 10 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ సింగిల్ నెంబర్ ఉన్న ఫోన్ నెంబర్స్ని 10 మందికి మాత్రమే ఇవ్వగలం. ఒకవేళ ఫోన్ నెంబర్లో 2 నెంబర్సే ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఆ నెంబర్ని 100 మందికి మాత్రమే ఇవ్వగలం. అలాగే 3 నెంబర్స్ ఉంటే 1000 మందికి, 4 ఉంటే 10,000 మందికి, అదే 9 నెంబర్స్ ఉంటే 100 కోట్ల మందికి ఇవ్వగలం. కానీ మన దేశ జనాభా ఇప్పుడు 140 కోట్లు. సో 9 నెంబర్స్ సరిపోవు. దానికోసం టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 10 నెంబర్స్ని సెట్ చేశారు. సో ఈ 10 నెంబర్స్తో 1000 కోట్ల మందికి ఇవ్వచ్చు. అయితే స్టార్టింగ్లో 9 సిరీస్తో 4 నెంబర్స్ ఉండేవి. అవి కంప్లీట్ అవడంతో 8 సిరీస్తో స్టార్ట్ చేశారు. సో అవి కూడా కంప్లీట్ అయ్యి 7 and 6 వరకు వచ్చేసినాయి. అలా 1 మరియు 0తో స్టార్ట్ అయ్యే 4 నెంబర్స్ కూడా వస్తాయి. కుండలో నీరు ఎందుకు చల్లగా ఉంటాయి? కుండను తయారు చేసేటప్పుడు మట్టిని, నీటిని కలుపుతారు. అప్పుడు మట్టి అణువుల మధ్య ఉండే చిన్న చిన్న గ్యాప్స్ని నీరు ఆక్యుపై చేస్తాయి. ఇలా తయారు చేసిన కుండల్ని ఎండలో కానీ వేడిలో కానీ ఉంచి డ్రై అయ్యి గట్టిపడేలా చేస్తారు. ఇలా డ్రై చేసినప్పుడు మట్టి అణువుల మధ్య ఉన్న నీరు లేదా తేమ ఆవిరైపోయి సూక్ష్మరంధ్రాలుగా ఉండిపోతాయి. సో ఇలా కుండకి కళ్ళకు కనిపించిన సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. అయితే ఇలా ఉన్న కుండలో వాటర్ పోసినప్పుడు కుండకి ఉండే రంధ్రాల ద్వారా నీరు బయటకు వచ్చి కుండ మీద చెమ్మలా వ్యాపిస్తాయి. ఇలా బయటకు వచ్చిన నీరు ఆవిరైపోతుంది. అయితే ఆ నీరు ఆవిరవడానికి వేడి అవసరం. సో కొంత వేడిని ఆ కుండలో ఉన్న నీటి నుండే గ్రహిస్తాయి. ఇలా కుండలో ఉన్న వాటర్ చల్లబడుతుంది. అయితే ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరగడం వల్ల కుండ నీటిలో ఉన్న టెంపరేచర్ కంటే బయట వాతావరణం నుండే టెంపరేచర్ ఎక్కువ ఉండటం వల్ల నీరు చల్లగా అనిపిస్తాయి. పాదాలకి క్రాక్స్ ఎందుకు వస్తాయి? ఇంట్లో ఆడవాళ్ళకి చాలామంది పాదాలకు ఇలా క్రాక్స్ ఏర్పడతాయి. అవి ఎందుకో ఇప్పుడు చూద్దాం.
ఇలా క్రాక్స్ ఏర్పడటాన్ని హీల్ ఫిషెస్ అని అంటారు. ఇలా అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిల్లో మెయిన్ డ్రై స్కిన్. మనం చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు కానీ, మన బాడీలో కావాల్సినంత వాటర్ లేనప్పుడు కానీ బాడీ డీహైడ్రేట్ అయ్యి స్కిన్ డ్రైగా మారుతుంది. అలాగే మన బాడీ వెయిట్ మొత్తం పాదాల మీద పడుతుంది. దీనివల్ల డ్రై స్కిన్ వాటి న్యాచురల్ స్ట్రెచ్నెస్ని కోల్పోయి క్రాక్స్ ఏర్పడతాయి. అండ్ నెక్స్ట్ స్టాండింగ్. సరైన ఫుట్వేర్ లేకుండా ఎక్కువసేపు నిలబడటం వల్ల కూడా ఈ క్రాక్స్ ఏర్పడతాయి. అలాగే ఇంకొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే ఒబిసిటీ, ఏజ్, పూర్ ఫుడ్ హైజీన్, స్కిన్ డిసీజ్ మరియు సరైన ఫుడ్ తినకపోవడం వల్ల కూడా ఇలాంటి క్రాక్స్ ఏర్పడతాయి. వీటిని రాకుండా ఉండటానికి పాదాలను ఎప్పుడూ మాయిశ్చరైజ్ చేసుకోవాలి, కంఫర్టబుల్గా ఉండే ఫుట్వేర్ని వాడాలి, అలాగే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. కొన్ని కార్లకి యాంటీనా ఎందుకు ఉంటుంది? వీటికి కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ యాంటీనాస్ కార్లో ఉండే FM రేడియోస్కి లేదా AM రేడియోస్కి పనిచేయడానికి యూజ్ అవుతాయి. ఈ యాంటీనా వల్లే FM రేడియోస్కి సిగ్నల్ వస్తుంది. ఏ కార్కి అయితే రేడియోస్, శాటిలైట్ రిసీవర్స్ ఉంటాయో ఆ కార్కి యాంటీనాస్ ఉంటాయి. ఈ యాంటీనా రేడియో సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేసి ఆడియో వినబడేలా చేస్తుంది. అలాగే కొన్ని కార్స్కి శాటిలైట్ రేడియో రిసీవర్స్ ఉంటాయి. అలాంటి కేసెస్లో కూడా ఈ యాంటీనాస్ పనిచేస్తాయి. వీటి వల్ల హై క్వాలిటీ ఆడియో అవుట్పుట్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా కొన్ని కార్స్లో నావిగేషన్ కోసం GPS టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ GPS యాంటీనాస్ శాటిలైట్ నుండి సిగ్నల్స్ రిసీవ్ చేసుకొని కార్ యొక్క లొకేషన్, స్పీడ్ అండ్ డైరెక్షన్ని యాక్యురేట్గా కనిపెట్టవచ్చు. ఇవే కాకుండా సెల్యులర్ కనెక్టివిటీ, హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ వంటి ఫంక్షన్స్కి ఈ యాంటీనాస్ ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, లాయర్కి, అడ్వకేట్కి తేడా ఏంటి? మ్యాక్సిమం పీపుల్ ఈ రెండు ఒకటే అనుకుంటారు, కానీ రెండింటికి చాలా తేడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే లా డిగ్రీ పూర్తి చేసి ఉంటారో, అంటే ఎవరైతే LLB పాస్ అయి ఉంటారో వాళ్ళని లాయర్ అంటారు. వీళ్ళకి లా మీద అవగాహన ఉంటుంది, కానీ కోర్టుకి వెళ్ళి వాదించరు. కేవలం న్యాయపరమైన సలహాదారులుగా మాత్రమే ఉంటారు. అలాగే ఎవరైతే LLB పూర్తి చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్రోల్మెంట్ అయ్యి కోర్టులో క్లయింట్స్ తరపున వాదిస్తారో వాళ్ళని అడ్వకేట్ అంటారు. మన కనురెప్పలకి ఈ చిన్న హోల్ ఎందుకు ఉంటుంది? అసలు దీనివల్ల యూజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ హోల్ని లాక్రిమినల్ పంక్టమ్ అంటారు. మనం ఏడ్చినప్పుడు మనకుండే టియర్ గ్లాండ్స్ ద్వారా టీయర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా ప్రొడ్యూస్ అయ్యి మన కళ్ళల్లో వచ్చే కన్నీరు ఎక్కువైనప్పుడు కానీ, అలాగే కన్నీరు బ్లాక్ అయినా కానీ ఈ హోల్ నుండి ముక్కులోకి డ్రైన్ అవుతుంది. అందుకే మనం ఏడ్చినప్పుడు మన కళ్ళతో పాటు ముక్కు నుండి కూడా వాటర్ వస్తుంది. అంతేకాకుండా మనం కళ్ళని బ్లింక్ చేసినప్పుడు కళ్ళల్లో ఉండే నీరు కన్ను ఉపరితలం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇలా అయినా కన్నీటిని కూడా ఈ హోల్స్ ముక్కులోకి డ్రైన్ చేస్తాయి. ఇలా ఈ హోల్స్ కంట్లో ఉన్న మాయిశ్చర్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తుంది. వాటర్ టవర్స్ని మనం చాలా చోట్ల చూస్తుంటాం. ఈ వాటర్ టవర్స్ ఎందుకంత పైకి ఉంటాయి, ఇవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. మెయిన్గా మనకి వాటర్ 2 వేస్లో వస్తుంది. ఒకటి సర్ఫేస్ వాటర్, 2 గ్రౌండ్ వాటర్. సర్ఫేస్ వాటర్ అంటే నదులు, సరస్సులు, రిజర్వాయర్స్ లాంటి వాటి నుండి వచ్చే నీటిని సర్ఫేస్ వాటర్ అంటారు. సో ఇలా వాటర్ని సేకరించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ప్యూరిఫై చేసిన తర్వాత అవసరాల కోసం పైప్ లైన్స్ నుండి ప్రైవేట్ హౌస్ హోల్డ్స్కి, ఇండస్ట్రీకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అయితే వాటర్ ప్లాంట్స్లో వాటర్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్కోసారి మనకు కావాల్సినంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే పవర్ ఫెయిల్యూర్ లాంటివి జరగవచ్చు. అందువల్ల హై డిమాండ్ ఉన్నప్పుడు లేదా ఎమర్జెన్సీ పర్పస్ కోసం వాటర్ని వాటర్ టవర్స్లో స్టోర్ చేస్తారు. అయితే డే టైంలో వాటర్ అవసరం చాలా ఉంటుంది కాబట్టి నైట్ టైం మాత్రమే వాటర్ని టవర్స్లో స్టోర్ చేస్తారు. హై ప్రెషర్ పంప్స్ని యూజ్ చేసి అంత ఎత్తైన టవర్స్లోకి వాటర్ని పంప్ చేసి స్టోర్ చేస్తారు. ఇలా చేసినప్పుడు వాటర్కి ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే స్టోర్ అయి ఉన్న వాటర్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది. దానివల్ల వాటర్ కిందకి నెట్టబడుతుంది. సో వాటర్ సప్లై చేయడానికి టవర్ వాల్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఎటువంటి పంప్స్ మరియు ఎటువంటి పవర్ అవసరం లేకుండా వాటర్ అన్ని చోట్లకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందుకే అవి అంత హైట్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.